पूजतार्य उत्तुङ्गरत्नमकुटोत्तमलोकदायम् भूत्वादिलोकगत सर्वजनैः प्रपूज्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ऋष्यादिसिद्धगणपूजितपादपीठ रूकारमन्त्रघटितैर्मनुविस्कुतार्य लक्ष्मीप्रधाननिरताखिललोकवन्द्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। लावण्यपूर्णसुतनो निखिलार्थदायिन् येलालवङ्गघनसारविलीपिताङ्ग ऐश्वर्यदायक विभो परमेश सूनो स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ओंकाररूप नटरक्षणबद्धदीक्षा औन्नत्यदायक गणेश गुहादिसेव्या अम्भोजबिल्व तुलसीदल पूज्यमाना स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। हस्तोकपुण्यफलदायक झारुमूर्ते कर्पूरदीप परिशोभित भूप्रदेश खट्वांग खड्ग शृणिपाश गधारिधारिं स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। కరావలంబ స్తోత్రంలో 2వ శ్లోకంలో ప్రతిపాదన చేసి ఆ తర్వాత ఇంకొక విశేషాలు ఇక్కడ వివరణ చేస్తూ సంసార జాల పతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ భడిషగ్గజశోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామి, సరిగ్గా ఈ శ్లోకం నుంచి 9 శ్లోకాలు మనం గత భాగంలో చెప్పుకున్నట్టుగా సంసార సంసార అని వస్తూ ఉంటాయి. భయంకర సంసారాన్ని వివరించి అట్టి సంసారముల నుండి నాకు చేయూతనిమ్మని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో సంసారాన్ని అనేక రకాల దృష్టాంతములతో పోల్చి చూపించినాడు. ఇక్కడ మొదట సంసారం అనేటువంటిది దావాగ్నిగా, దానిలో నుండి వచ్చేటువంటి భయంకర మహాజ్వాలల చేత నా రోమాలన్నీ కాలిపోతున్నాయి అని దావాగ్నితో పోల్చి సంసార జాల పతితస్య జగన్నివాస, ఈ సంసారమును వలతో పోలుస్తూ ఈ సంసారం అనే వలలో విషయములు అనేటువంటి గాలమునకు చిక్కి చేపలాగా ఉన్నానయ్యా అన్నాడు. ఆ తరువాత సంసార కూపమతి ఘోర మగాధమూలం, సంసారం అనేటువంటిది ఒక బావి, దాని లోతు ఎంతో నాకు తెలియదు, దానిలో ఎన్నో పాములున్నాయి, ఆ పాముల చేత కుట్టబడుతున్నా. తర్వాత సంసారం అనేది ఒక మద గజము, ఆ తరువాత సంసారం అనేది ఒక మహాసర్పము, సంసార వృక్ష మగబీజ మణంత కర్మ శాఖాయుతం కర్ణపత్రమణంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫదిలం పతతోదయాలో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారం ఒక వృక్షం, ఒక వృక్షం. ఇది దీని విత్తనం ఏమిటి అంటే పాపమే ఈ సంసారం అనే వృక్షమునకు విత్తనమట, అఘబీజం. అంతులేనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే ఈ సంసారం యొక్క శాఖలు. అలాగే ఇంద్రియాలు దీని యొక్క ఆకులు, కామములు అంటే కోరికలు ఈ వృక్షానికి పూసినటువంటి పువ్వులు. ఇటువంటి వృక్షము సంసార వృక్షము. దీనికి పండేమిటయ్యా అంటే ఈ సంసారం అనే వృక్షము నుంచి వచ్చేటువంటి పండు దుఃఖమే, ఆ దుఃఖమే. అందుకే ఈ సంసారం అనే వృక్షము నుండి వచ్చినటువంటి ఈ దుఃఖాత్మకమైనటువంటి పండును మనం
పొందకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? నృసింహుడిని ఆరాధించాలి, నృసింహ స్తోత్రము చెయ్యాలి. అలాగే ఇంకంతేకాదు, సంసారాన్ని తర్వాత చూపిస్తూ సంసారం అనేటువంటిది మహాభయంకరమైనటువంటి సముద్రంగా చెప్పారు. ఇలా ఇన్ని రకాలుగా చెప్పి దీని యందు పూర్తిగా నేను మునిగిపోతున్నానయ్యా, మునిగిపోతున్నటువంటి నన్ను కాపాడేటువంటి వాడవు నువ్వు ఒక్కడివే, ఆర్తత్రాణ పరాయణుడవు, ఆశ్రిత రక్షకుడవు, ఆనంద స్వరూపుడవు, అప్రమేయమూర్తివి, అపార తేజోరాశివి, అంతులేని దయ కలిగినవు నృసింహ, నన్ను కాపాడు. కాబట్టి ప్రహ్లాద ఖేద పరిహార కృతావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాద ఖేద పరిహార కృతావతార, ప్రహ్లాదుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి వాడవు. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద. గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్కృతనామ. గగన శ్యామ ఘనరిపు భీమ అఘనిత రఘువంశాంబుధి సోమ. గగన శ్యామ ఘనరిపు భీమ అఘనిత రఘువంశాంబుధి సోమ. గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ. గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ. గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గరుడతురంగా కారోతుంగా శరది భంగా వనిశయనాంగా. గరుడతురంగా కారోతుంగా శరది భంగా వనిశయనాంగా. గరుడతురంగా కారోతుంగా శరది భంగ వనిశయనాంగా. గరుడతురంగా కారోతుంగా
తుంగా శరది భంగ పనిశయనాంగా కరుణాపాంగా కమలాసంగా వర శ్రీ వెంకటగిరిపతిరంగా 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 గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద మన ఆచారాలు పరమార్థాలు ఇవన్నీ మనకి రావడానికి మూల కారణం ఈ వ్యవహారానికి సూర్యనారాయణమూర్తి. ఆయన లేకపోతే కాలానికి మనుగడ లేదు. కాబట్టి అలాంటి సూర్యనారాయణమూర్తి గురించి మనం తెలుసుకుంటే మన ఆచార వ్యవహారాల్ని ఇంకా అద్భుతంగా పాటించగలుగుతాం. ఎందుకయ్యా అంటే మనం ఆచారం వ్యవహారము అంటే కర్మను ఆచరించటం. మరి ఈ కర్మ మొత్తానికి సాక్షి ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. అందుకే ఆయనకి కర్మసాక్షి అనే పేరు కూడా ఉంది. కృష్ణ పరమాత్మ కర్మసాక్షిని పరిపూర్ణంగా ఉపాసన చేయాలి, ఆయనే సర్వవ్యాపకమైన శక్తివంతుడైన పరమాత్మ అని తెలియపరచడం జరిగింది. ఎక్కడయ్యా అంటే భవిష్య పురాణం 48వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ కర్మసాక్షి అయిన వాడే దేవుడు అని కృష్ణ పరమాత్మ ఆయన కుమారుడైన సాంబుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తాడు. సరే, కర్మసాక్షి అనుకున్నాం. అది కాకుండా విదుర నీతి సారంలో విదురుడు ఒక గొప్ప ప్రయోగాన్ని చేస్తాడు. ఏమిటయ్యా అంటే సూర్యనారాయణమూర్తిలాగా రాజ్యాన్ని ఏలే రాజు సూర్యనారాయణమూర్తిలాగా ఉండాలి అని చెప్తాడు. ఈ ఎగ్జాంపుల్ ఈరోజు MBA చదువుకునే వాళ్ళకి కానీ ట్యాక్స్ లాస్ని ఫాలో అయ్యే వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా గొప్పదైన ఉదాహరణగా ఉంటుంది. ఎందుకు సూర్యనారాయణమూర్తిలాగా ఉండాలి అంటే సూర్యుడు ఏం చేస్తాడు? సముద్రంలో ఉన్న జలాలన్నిటినీ ఆయన యొక్క కిరణాల ద్వారా పైకి తీసుకొని ఆవిరి రూపంలో వాటినన్నిటినీ పైకి తీసుకొని వెళ్ళి ఒక మేఘ రూపం కింద వాటిని మార్చి ఆ మేఘాన్ని పూర్తిగా ఒక క్లౌడ్ ఫామ్ ఏదైతే ఆ మేఘం తీసుకున్నారో ఆ రూపాన్ని మెల్లిగా ముందరికి తీసుకువెళ్ళి ఎక్కడ జలం ఉండదో ఆ ప్రదేశంలో గుంభించి వర్షిస్తాడు. అదేవిధంగా రాజు అనేవాడు ఏం చెయ్యాలయ్యా అంటే ధనము ఎక్కడ అధికంగా లభిస్తుందో ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళి ఆయన యొక్క శక్తుల చేత వాటనన్నిటినీ గ్రహించి ఆ గ్రహించడం, సూర్యుడు గ్రహించడం వల్ల సముద్రానికి ఎటువంటి బాధ లేదు. అలాగే అక్కడి నుంచి నీరు పోతోంది అనే భావన ఎవరికీ ఉండదు. అలాగే ఇక్కడి నుంచి ధనం పోతోంది అనే భావన కూడా ఉండకూడదు. సూర్యుడు ఎలా అయితే జలాన్ని మొత్తాన్ని ఒక మేఘ రూపంలోకి తీసుకొచ్చి పెట్టాడో అలాగే ఈ ధనాన్ని మొత్తాన్ని కోశాగారంలో వాళ్ళు భద్రపరుచుకొని ఎక్కడ అవసరమో అక్కడ సూర్యనారాయణమూర్తి మేఘాన్ని గుంభించి వర్షించినట్లు ఈ ధనాన్ని కూడా ఆయన గుంభించి వర్షించటం వల్లే రాజుకి గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయం తెలుసుకుంటే మనకి సూర్యనారాయణమూర్తి ఏ విధంగా మన నిత్య సాధనలో మనకి గురువుగా భాసిల్లుతూ ఏ విధంగా మన కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్ళాలో కూడా తెలియపరుస్తూ ఉంటాడు. సూర్యనారాయణమూర్తి గొప్పతనం ఒకటి కాదు. ఏమిటయ్యా అంటే సూర్యుడిలోంచి వచ్చే కిరణాల వల్లే ఓషధులు, వనస్పతులు, బంగారము, ఇంకా అనేకమైన జీవచరాలు ఇవన్నీ కూడా బతుకుతున్నాయి. ఈ సూర్యనారాయణమూర్తి శక్తిలో ఒక్క కిరణాన్ని గోమాత తన యొక్క నూపురం నుంచి, భారతదేశ సంతతికి చెందిన గోమాత తన యొక్క నూపురంలోంచి ఆ కిరణాన్ని గ్రహించుకొని దాని పాలల్లో కలుపుకుంటుంది. ఆ పాలు బంగారంగా మారాల్సిన ఆ కిరణాన్ని నూపురంలోకి వెళ్ళి పాలల్లో కలిసేటప్పటికి ఆవు పాలు పచ్చగా ఉంటాయి. మీరు ఎవరైనా గమనించండి. ఆ పచ్చటి పాలు సమస్తమైన ఓషధుల లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆ ఆవు పాల యొక్క ఓషధి లక్షణానికి మూల పురుషుడు సూర్యనారాయణమూర్తి. అందుకనే ఆ ఆవు పాలతోటే పర్వణం చేసుకొని రథసప్తమి నాడు స్వామివారికి మనం ఇస్తూ ఉంటాము. అంతటి ఓషధీ తత్వాన్ని మాకు ప్రసాదించావు తండ్రి అని కృతజ్ఞతగా. కాబట్టి ఈ ఓషధీ తత్వాన్ని ఆవులోకి ప్రవేశపెట్టిన సూర్యనారాయణమూర్తే సమస్తమైన ఓషధుల్ని మొక్కలలోకి
ప్రవేశింపజేసి మనకు ఆయుర్వేద రూపంలో అందిస్తున్నాడు. కాబట్టి సూర్యనారాయణమూర్తికి మనం ఎంత చేసుకున్నా ఇంకా రుణమే అయి ఉంటాం. ఎందుకయ్యా సూర్యనారాయణమూర్తికి దేవతలు రాక్షసులు అందరూ కూడా అర్ఘ్యప్రదానాలు వదిలిపెడుతున్నారు? దేవతలు అంటే రామచంద్రమూర్తి, మనకి కథల్లో కృష్ణ పరమాత్మ, వీళ్ళందరూ కూడా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానాలు వదిలిపెట్టినట్లు ఉంది. అలాగే రావణాది రాక్షసులు కూడా అర్ఘ్యప్రదానాలు వదిలిపెడతారు. ఎందుకు? వీళ్ళు ఇటు దేవతలు రాక్షసులు ఇరువురిని కాపాడుతున్నవాడు సూర్యనారాయణమూర్తే, ప్రత్యక్ష దైవము. కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి శక్తికి కృతజ్ఞత. మిగతా చోట్ల అన్ని చోట్ల శివోపాసన నేను చేస్తాను, విష్ణువోపాసన చేస్తానంటారు, కానీ ఏ మతానికైనా కూడా సూర్యనారాయణమూర్తి ఉపాసన అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి సూర్యనారాయణమూర్తికి ప్రతినిత్యం అర్ఘ్యప్రదానాలు. సూర్యుడు ఉదయం పూట బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా ఉంటాడు. ఉదయం పూట బ్రహ్మగా, మధ్యాహ్నం పూట రుద్రుడిగా, సాయంత్రం పూట విష్ణువుగా మనల్ని అందరినీ బ్రోస్తున్నాడు. త్రిశక్తి స్వరూపుడు. ఆయన్ని గనక సంధ్యాకాలాల్లో పూజించినట్లయితే త్రిమూర్తుల్ని పూజించిన ఫలితం లభిస్తుంది. అంతటి మహత్తరమైన సూర్యనారాయణమూర్తి ఉపాసనని మనం ఎన్నడూ మర్చిపోకుండా నిరంతరం ఆయన ఉపాసన చేస్తూ ఉందాం. హరి ఓం తత్సత్. నమామ్యహం మానవసింహం ప్రమదాంకమహోబల నరసింహం. నమామ్యహం మానవసింహం ప్రమదాంకమహోబల నరసింహం. దానవదైత్యవిదారణసింహం నానాయుధకర నరసింహం. దానవదైత్యవిదారణసింహం నానాయుధకర నరసింహం. భూనభోంతరా పూరిత సింహం భూనభోంతరా పూరిత సింహం. ఆననవ నిలయాంతక సింహం. మానవసింహం సింహం మానవసింహం సింహం. నమామ్యహం మానవసింహం ప్రమదాంకమహోబల నరసింహం. మానవసింహం ప్రళయనృసింహం బహుముఖసింహం సలలిత గరుడాచలసింహం. ప్రళయనృసింహం బహుముఖసింహం సలలిత గరుడాచలసింహం. పులిసనఖరముఖ ఘోషిత సింహం పులిసనఖరముఖ ఘోషిత సింహం. తిలకిత బహురవిదీపిత సింహం. మానవసింహం సింహం మానవసింహం సింహం. నమామ్య
ప్రమదాం